హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల. సో ఈరోజు గోల్డ్ ఇంపార్టెన్స్ గురించి మరొక వీడియో. ఆల్రెడీ మనం 1 వీక్గా అబ్జర్వ్ చేస్తున్నాము, గోల్డ్ రేట్ తగ్గుతుంది, అట్లానే మళ్ళీ పెరుగుతుంది. సో ఎప్పుడైనా సరే చేతిలో డబ్బులు ఉన్నప్పుడు 1 గ్రామో 1/2 గ్రామో ఏదొస్తే అది కొనుక్కోవటం బెటర్ అండి. తగ్గిద్ది అని మాత్రం వెయిట్ చేయొద్దు, ఎందుకంటే ఈరోజు ఉన్న రేట్ రేపు ఉండిద్దో లేదో తెలియదు. సో గోల్డ్ అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి చేంజ్ అవుతూ ఉండిద్ది. మనం ఏంటంటే చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఇప్పుడు వద్దులే తగ్గుతుంది కదా, ఇంకా తగ్గిద్ది అనుకుంటూ ఉంటాం. సో మొన్న సండే రోజు వచ్చేసి 6570 రూపీస్ ఉన్నది. తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఒక 2-3 డేస్ ఏమో తగ్గిందండి, దాని తర్వాత మళ్ళీ పెరగడం అయితే స్టార్ట్ అయింది. సో ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉంటే 1 గ్రామ్కైనా 1/2 గ్రామ్కైనా సరే ఎంత వస్తే అంతకి చిన్న ఆర్నమెంట్స్ అయినా తీసుకోవడం అయితే స్టార్ట్ చేయడం మొదలు పెట్టండి. సో పెద్దవి కొనాలంటే ఎక్కువ అమౌంట్ ఉండాలి, అది కష్టం. అలాంటప్పుడు 1 గ్రామ్కి ఏమొస్తుంది, లేకపోతే 1/2 గ్రామ్కి ఏమొస్తుంది, ఆ విధంగా మన దగ్గర ఏ డబ్బులకి ఎంత వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మనకి స్మాల్ థింగ్స్ అయినా అవసరమైనవి ఉంటాయి కదా. ఇట్లాంటి లాకెట్స్ అనుకోండి 1 గ్రామ్లో వచ్చేస్తాయి. చైన్కి ఒక 2-3 లాకెట్స్ పెట్టుకుంటే ఇబ్బంది ఏముంటుంది మనకి, అది చేంజ్ చేసుకోవడానికి బాగానే ఉండిద్ది కాబట్టి అట్లా. లేదు అంటే ఇప్పుడు మనకి లక్ష్మీ రూపులు ఉంటాయి, ఒక్కొక్కటి మనకి 1/2 గ్రామ్ నుంచి 1 గ్రామ్ అట్లా వస్తాయి. సో ఇట్లాంటివి ఒక 3నో 5ఓ 8ఓ అట్లా మనం కొని ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు ఒకటి కొని దాన్ని నల్లపూసల్లో గుచ్చుకున్నాం అనుకోండి, బయటకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, మనమే ఇంట్లో గుచ్చుకోవచ్చు. ఒకటి రెడీ అవుతుంది మనకి ఒక వస్తువులాగా. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. మన దగ్గర ఉన్నది 1 గ్రామ్కే కదా, ఆ 1 గ్రామ్కి ఏమొచ్చిద్దిలే, 1/2 గ్రామ్కి ఏమొచ్చిద్దిలే, 2 గ్రామ్స్కి ఏమొచ్చిద్దిలే అనుకుంటా ఉండొద్దు. చేతిలో డబ్బులు ఉన్నాయి, అవి ఖర్చు అయిపోతాయి. సో అలాంటప్పుడు ఏదో ఒకటి వచ్చిందే వస్తువు చిన్నదో తీసేసుకుందాం. పెద్దవాటికి ఒక ప్లానింగ్ ఉండాలి, చిన్నవాటికి ఒక 3000 5000కి అంత ప్లానింగ్ అవసరం లేదు. ఈ నెలలో ఇంత డబ్బులు సేవ్ చేసాము, సో దాన్ని ఇట్లా తీసుకుందాం అని చెప్పి ఒక ఆలోచన ఉంటే మనకి చిన్న వస్తువులు కూడా వస్తాయి. ఎందుకు చిన్న వస్తువులు కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అంటే, ఒకప్పుడు పెద్ద వస్తువులకే కొనటానికి ప్లానింగ్ కానీ అదని ఇదని 1 సంవత్సరం పాటు చేస్తే కానీ పెద్ద వస్తువులు కొనలేకపోయేవాళ్ళం. ఇప్పుడు కనీసం 2 గ్రాములు కొనాలన్నా కానీ మనకి ఒక 15,000 16,000 అవుతుంది. సో అలాంటప్పుడు చిన్న వస్తువులకు కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా, పెద్ద వస్తువులకే కాదు అనేది నా ఉద్దేశం అండి. ఇంకొకటి, చాలా వరకు మనలో చేసే ఒకటే మిస్టేక్, బంగారం తగ్గిద్ది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండటం. అట్లా వెయిట్ చేయొద్దు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే కొనటమే బెస్ట్. అది తగ్గిద్దని మాత్రం ఎప్పుడు వెయిట్ చేయకండి. ఒకవేళ తగ్గినా ఎంతో వేరియేషన్ ఉండదండి. నేను ఎప్పుడు చెప్పేది ఒక్కటే, పెరగటం అయితే ఒకేసారి పెరిగిపోయిద్ది, కానీ తగ్గే వరకు వచ్చేసరికి ఒక 50-100 తగ్గిద్ది, అంతకు మించి తగ్గదు. ఆ 50-100 కోసం మనం ఎందుకు లాస్ చేసుకోవడం? చేతిలో డబ్బులు ఉంటే ఏమైంది, ఏదో ఒక ఖర్చుకి మళ్ళీ ఆ డబ్బుల్ని వాడుతూ ఉంటాం. అట్లా డబ్బులు అయిపోతే ఇటు బంగారము రాదు. సో ఉన్నప్పుడు చిన్నదో పెద్దదో ఏదో ఒకటి కొనటం అయితే అలవాటు చేసుకోండి, మీకే యూజ్ఫుల్ అవుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తారో ఒక్కసారి ఓల్డ్ వీడియోస్ కూడా చూసి నచ్చినాయి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.